ఎలాగా ఒక నార్మల్ డాబాని ఫేక్ డీజిల్ ఫ్యాక్టరీగా మార్చి 7-8 కోట్ల రూపాయలు సంపాదించారో ఈ వీడియోలో చూద్దాం. రాజస్థాన్‌లోని మహాదేవ్ హోటల్ గురించి. ఇది కూడా హైవే పక్కన ఉన్న సాదా సీదా డాబా లాంటిదే. అక్కడ ఎక్కువగా ట్రక్ డ్రైవర్స్ వచ్చి భోజనం చేసేవారు. అప్పుడు ఈ హోటల్ యజమానికి ఒక అవకాశం కనిపించింది. ఈ పేద ట్రక్ డ్రైవర్స్‌కి తక్కువ ధరలో డీజిల్ ఇస్తే వాళ్ళు ఎప్పుడూ రిజెక్ట్ చేయరు అని. ఆ తర్వాత ఆ ఫేక్ డీజిల్ వాళ్ళ బళ్ళల్లో కొట్టించుకున్న తర్వాత అవి బాంబుల్లా పేలిపోయాయి. లేదా ఇంజిన్‌లు పూర్తిగా పాడైపోయాయి. అని ఆ యజమానికి గాని, ట్రక్ డ్రైవర్స్‌కి గాని తెలీదు. వారి ఇంపార్టెంట్ ఏంటంటే డబ్బు సంపాదించడమే. గుజరాత్ నుండి కాండ్లాపూర్ నుండి బల్క్‌గా ఫేక్ డీజిల్‌ని తెప్పించేవాడు. వాటిని హోటల్ వెనక ఉన్న పెద్ద పెద్ద ట్యాంకుల్లో ఉన్న డీజిల్‌తో కలిపి అమ్మేసేవాడు. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే ఫ్యూయల్ డిస్పెన్సరీ మిషన్‌లను కూడా ఏర్పాటు చేశాడు. గత 4 ఏళ్లుగా అన్నీ బాగానే సాగుతున్నాయి. ప్రతి నెల 7-8 కోట్ల రెవెన్యూ జనరేట్ చేసేది. కానీ 22 జూన్ 2025న ఐజీ ఓంప్రకాష్ గారు దాడి చేసి మొత్తం ఫేక్ డీజిల్ స్కామ్‌ని బట్టబయలు చేశారు.